లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గానే సాగుతూ వచ్చింది. ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో ఫస్ట్ టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ ఫీల్డింగ్ వేస్తామని వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ లోనే వికెట్ వచ్చినా కానీ తర్వాత నితీష్ రాణా చాలా చాలా ఎక్సలెంట్ గా ఆడిండు. ఐ మీన్ తను అవుట్ అయిన విధానం కొంచెం అంత డిఫరెంట్ గా కనిపించినా కానీ ఆడుతున్నంత సేపు హిట్టింగ్ కోసమే ట్రై చేసిండు. చాలా బిగ్ హిట్స్ కొట్టిండు. ఒక 2 షాట్లు అయితే చాలా సిమిలర్ గా షాట్స్ ఆడిండు. అండ్ అతనికి సంజు శాంసన్ కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చిండు. ఆ సపోర్ట్ వల్ల వాళ్ళు ఆడియోకాల్ పవర్ ప్లే లో మంచి స్కోర్ ని ఇచ్చేసిన ఆఫ్టర్ జైస్వాల్ అవుట్ అయిన తర్వాత కూడా వీళ్ళు మంచి స్కోర్ ఇచ్చేసారు. తర్వాత సంజు శాంసన్ అవుట్ అయినాక వచ్చిన రియాన్ పరాగ్ కూడా మంచిగా కనిపించిండు. వీళ్ళిద్దరు పార్ట్నర్స్ కూడా మంచిగా కనిపించింది. తర్వాత ఒక వైట్ బాల్ కి స్టంప్ అవుట్ అయి నితీష్ రాణా అవుట్ అయిపోయిండు. రియాన్ పరాగ్ కూడా చాలా టచ్ లో మంచి టచ్ లో కనిపిస్తున్నప్పుడు పతిరానా వేసిన బాల్ ఆయనకు ఫింగర్ కి తాకి ప్రభువులు అది ఒక పెద్ద ఇంజురీ అవద్దనే కోరుకుందాం. ఫింగర్ కి తాకి బోన్ కి తాకినట్టు చాలా గట్టి పెయిన్ తోను ఉన్నట్టే కనిపించిండు. సో దాని తర్వాత వెరీ నెక్స్ట్ బాల్ కి ఆయన అవుట్ అయిపోయాడు. సో ఆఫ్టర్ దట్ వాళ్ళ స్కోర్ 180+ వరకు చేయగలిగారు. సో దాని తర్వాత బ్యాటింగ్ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ సేమ్ లైక్ లాస్ట్ మ్యాచ్ లో ఎట్లయితే ఆర్సీబీతోని ఫస్ట్ నుంచే ఇదేరు ఇక్కడ కూడా ఫస్ట్ లో ఇదేరు మధ్యలో కొంచెం పికప్ అయ్యారు అంతే. ఫస్ట్ మ్యాచ్ ఐ మీన్ ఫస్ట్ బాల్ నుంచే జోఫ్రా ఆర్చర్ ఒకటే లైన్ లో అండ్ ఒకటే లెంత్ లో వేస్తుండు. ఫస్ట్ బాల్ ఒకటి కొంచెం బయట లోపలికి వచ్చిన సెకండ్ తర్వాత 3 బాల్ కూడా పిచ్ అయి మిస్ అవుతున్నాయి. ఇట్లా ఎప్పుడైతే సెకండ్ బాల్ అండ్ థర్డ్ బాల్ సేమ్ ఇదైందో అట్లీస్ట్ రచన్ రవిచంద్ర కుడ్ థింక్ ఫర్ అనదర్ షాట్ అండ్ అనదర్ షాట్ చూడకుండా అదే దాంట్లో ఇదయి సేమ్ బాల్ కి 3 సార్లు వచ్చినా కానీ అదే బాల్ కి అవుట్ అయిపోయాడు. సో అక్కడ మొదలైంది సిఎస్కే టెన్షన్. తర్వాత అదే స్లో రన్ రేట్ చేసుకుంటూ వచ్చి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్లేడ్ వెరీ వెల్. ఆయన మంచి ఇదాడిండు. మధ్యలో కొన్ని రాహుల్ త్రిపాఠి కూడా కొంచెం షార్ట్స్ ఆడి అదైనా కూడా కొంచెం ఎంటర్టైన్ చేసిండు. కానీ ఒక్కడు ఎంత ఆడినా గెలవరు అన్నట్టు వికెట్లు పడుతూ వచ్చినాయి. శివం దూబే కూడా ఎక్కువ సేపు ఉండలేదు. శివం దూబే ప్రాబబ్లీ ఉంటే వి క్యాన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ శివం దూబే అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. బట్ ఈసారి ధోని కొంచెం ముందే వచ్చారు. ప్రతి మ్యాచ్ కి కన్నా జడేజా టు ప్లేడ్ వెరీ వెల్ బట్ మ్యాచ్ గెలిపించలేకపోయాడు. ధోని ముందే వచ్చారు. ప్రాబబ్లీ ధోని ఏమైనా మ్యాచ్ గేసి గెలిపిస్తారు అనుకున్నా. వి నో దట్ మనందరికి తెలుసు ఇస్ నాట్ ఓల్డ్ ధోని. ఆ పాత ధోనిలో ఉన్న మ్యాజిక్ అయితే ఇప్పుడు లేదు. హీ ఒక బౌండరీ ఏమో కొట్టాడు. దానికన్నా మించి వి డిడెంట్ ఎక్స్పెక్టెడ్ ఎనీ మచ్ ఫ్రమ్ ధోని. ఆయన లాస్ట్ మ్యాచ్ లో ధోని ఉన్నాడనే జోఫ్రా ఆర్చర్ కి మంచి 3 ఓవర్లో జస్ట్ 13 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసినా గానీ మంచి స్పెల్ వేసినా గానీ లాస్ట్ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ ని వేయించకుండా సందీప్ శర్మ వేయించడం కారణం అక్కడ ధోని ఉన్నాడు. 2023లో ఒకసారి హీ కంట్రోల్ ఎంఎస్ ధోని అని ఇంటెన్షన్ తోనే వేసినా కానీ లాస్ట్ మ్యాచ్ వరకు వచ్చిన థ్రిల్లర్ లో సిఎస్కే 6 రన్లతో ఓడిపోయింది. గౌహతిలో జరుగుతున్న లాస్ట్ మ్యాచ్ లో ఆర్ఆర్ 6 రన్స్ తోని గెలిచి వాళ్ళకి ఫస్ట్ విక్టరీ వచ్చింది.